పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా రెవెన్యూ సిబ్బంది, వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ సిబ్బంది కలెక్టర్పై జరిపిన దాడికి నిరసనగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ మాట్లాడుతూ, వికారాబాద్ ఘటన చాలా దురదృష్టకరమని, అధికారులపై దాడులు చేయడం, ప్రజలకు రెవెన్యూ సిబ్బంది అనేక రకాలుగా అందించే సేవలను విస్మరిస్తూ పూర్తి అవగాహన రాహిత్యంతో భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమని అన్నారు. దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని, రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించాలని, అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు. అనంతరం ట్రెస్సా జిల్లా కమిటీ తరపున రెవెన్యూ సిబ్బంది డిమాండ్లను వివరిస్తూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ట్రెస్సా అధ్యక్షులు వకీల్, పెద్దపల్లి జనరల్ సెక్రటరీ మహేష్, పెద్ద ఎత్తున రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫార్మాసిటీకి సంబంధించి భూసేకరణ సంబంధం విషయంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు అక్కడ కడా ప్రత్యేక అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినప్పుడు అక్కడ వారిపై తీవ్రంగా దాడి జరిగింది. ఆ అమానుషంగా జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముందుండి నిర్వహిస్తారు, ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ఇలాంటి దాడుల విషయంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా నిన్న ఎవరైతే దాడి చేసిండ్రో ఆ దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి హత్యాయత్నం కింద కేసు నమోదులు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ ఉద్యోగులు ఏదైతే ఆత్మస్థైర్యం కోల్పోయాలో దాన్ని మళ్ళీ తిరిగి వచ్చేలా కఠిన చర్యలు ఆ బాధ్యుల మీద తీసుకోవాలి. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే భూసేకరణ కానివ్వండి, ఇతర విషయాలలో కానివ్వండి, ప్రజల మధ్యకు అధికారులు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలి. ఈ రెండు డిమాండ్లతోనే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ట్రెసా పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా ఇవే డిమాండ్స్ని మేము ప్రభుత్వానికి పంపించబోతాం. నిన్న వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ అధికారులు భూసేకరణ నిమిత్తమై వెళ్ళిన సందర్భంలో వాళ్ళు గొడవ చేస్తే, అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తే స్వయంగా జిల్లా కలెక్టర్ గారు కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళు అసలు ఏమాత్రం జ్ఞానం లేని వ్యక్తుల్లాగా కనిపిస్తుంది. రెవెన్యూ ఉద్యోగులు ఎంతో సేవ చేస్తారు, వాళ్ళు పొందే ప్రతిఫలం కూడా రెవెన్యూ ఉద్యోగులు వాళ్ళ దగ్గర తీసుకుపోతారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి, అవగాహన లేకుండా అసలు మనుషుల్లా కాకుండా చాలా తీవ్రంగా నిన్న దాడి చేయడం అనేది పెద్దపల్లి జిల్లా ట్రెసా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తర్వాత గవర్నమెంట్ను మేము డిమాండ్ చేసి ఏంటంటే, ఇంకొకసారి ఇలాంటి చర్యలు పునరావృతం కావద్దంటే వాళ్ళను కఠినంగా శిక్షిస్తూ సమాజానికి తెలియపరచాలని చెప్పేసి, మరి రెవెన్యూ వాళ్ళు చేసే పనిని అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి, మీరు మాతో మంచిగా ఉండి మీరు పనులు తీసుకొని మీరు ప్రతిఫలాలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మా ఉద్యోగులు పెద్దపల్లి జిల్లా అందరి తరఫున మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముందు కూడా ఒకవేళ చర్యలు లేకపోతే ఎలాంటి ముందు ధర్నాలకు కానీ ఇంకేదైనా అవసరం ఉంటే కూడా పెండౌన్ కానీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం.